హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అరుణిం భుయాన్ విరచిత అంశంగా కోర్ఫక్కన్ కమర్షియల్ టెర్మినల్ అనేటువంటి నేటి అంశం. యుద్ధ సందర్భంలో ఈ అంశం ప్రధానంగా అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. ఇక వినండి. కోర్ఫక్కన్ కమర్షియల్ టెర్మినల్. హర్ముజ్తో ఇక పని ఉండదా అనే క్రమంలో తనపై అమెరికా ఇజ్రాయిల్ దాడికి ప్రతిస్పందనగా హర్ముజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడం భారత్ వంటి దేశాలకు తీవ్ర నష్టదాయకమవుతుంది. దీంతో హర్మూజ్కు ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వరకు సరికొత్త భూ జల మల్టీ మోడల్ రవాణా మార్గాన్ని నిర్మించతలచినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇది సాకారమైతే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆ క్రమంలోనే హర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన సరికొత్త భూ జల గల్ఫ్ వాణిజ్య మార్గం సౌదీలోని దమ్మాము నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర తీరం వరకు సాగుతుంది. దమ్మాం నుంచి యుఏఈ షార్జాలోని కోర్ఫక్కన్ ఓడరేవు సజాడ్ డ్రైఫోర్ట్ వరకు ఈ మార్గంలో ట్రక్కులు, బోట్ల ద్వారా ఎరువులు తదితర సరుకులను చేరవేయవచ్చు. హర్ముజ్తో పోలిస్తే ఈ రూట్లో ప్రయాణం సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. సౌదీ ఓడరేవుల ప్రాధికార సంస్థ మవాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన లాజిస్టిక్స్ సంస్థ గల్ఫ్ టైనర్లు ఈ కొత్త వాణిజ్య కారిడార్ను నిర్మిస్తాయి. షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాల మధ్య అడ్డంకులు లేని వాణిజ్య వారధిని సృష్టించడం ద్వారా ప్రాంతీయ వ్యాపార అనుసంధానాన్ని బలోపేతం చేస్తాము అని గల్ఫ్ టైనర్ పేర్కొంది. సరిహద్దుల గుండా సరుకును వేగంగా సమర్థంగా తరలించేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ కారిడార్ వల్ల సరుకు వేగంగా కదిలి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీల మధ్య ప్రత్యక్ష రవాణా సంబంధాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు భారత్కు ఏంటి ప్రయోజనం అంటే, హర్ముజ్ జలసంధికి ఆవల ఉన్న ఏకైక పూర్తిస్థాయి రేవు కోర్ఫక్కన్ కమర్షియల్ టెర్మినల్. ఇది అరేబియన్ గల్ఫ్, భారత ఉపఖండం, ఒమన్ గల్ఫ్, తూర్పాఫ్రికా మార్కెట్లకు కీలకమైన ద్వారంగా నిలుస్తుంది. ప్రస్తుతం దుబాయ్, అబుదాబి లేదా దమ్మాము వంటి రేవుల ద్వారా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాలంటే హర్ముజ్ జలసంధిని ఉపయోగించక తప్పడం లేదు. కోర్ఫక్కన్కు ఆ అవసరం లేదు. దమ్మాం నుంచి ఇక్కడికి సరుకులు తెచ్చి నౌకల్లోకి ఎక్కిస్తే అవి నేరుగా ఒమన్ సింధు శాఖ, అరేబియా సముద్రం గుండా ముంబై, ముంద్రా, కొచ్చిన్ వంటి భారతదేశ పశ్చిమ ఓడరేవులకు చేరుకోగలుగుతాయి. మరి ఇంధన భద్రత గురించి పరిశీలిస్తే గల్ఫ్ నుంచి ముడి చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ప్రధానమైంది. హర్ముజ్ జలసంధిలో ఒకవేళ అంతరాయం కలిగినా కొత్త మార్గం వల్ల సౌదీ తూర్పు ఓడరేవుల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీదుగా చమురు, ఎరువుల సరఫరా నిరాటంకంగా కొనసాగుతుంది. ఇది భారత్కు నికరంగా ఇంధన ప్రవాహానికి పూచి ఇస్తుంది. మరి వాణిజ్య స్థిరత్వం పరిశీలిస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లతో భారత్కు విస్తృత వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య మెరుగైన రవాణా మార్గం ఏర్పడి మన రేవుల వరకు సాగితే అది భారతీయ ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ అనుసంధాన వ్యూహం పరిశీలిస్తే భారత్ నుంచి ఐరోపా వరకు, ఇండియా
మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్ ఐమెక్ను ఇప్పటికే ప్రతిపాదించారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులకు సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కారిడార్ అదనపు ఊతం ఇస్తుంది. సరఫరా గొలుసుల స్థిరీకరణకు కూడా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, మొత్తానికి సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య కారిడార్ ఒక రవాణా ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయ అస్థిరతను అధిగమించే వ్యూహాత్మక ప్రతిస్పందన కూడా. హర్ముజ్ జలసంధిని తాకనక్కర్లేకుండానే రవాణాకు వీలు కల్పించడం ద్వారా ఇది ప్రపంచ వాణిజ్య ప్రవాహాలను స్థిరీకరిస్తుంది. ఈ కొత్త మార్గం వల్ల వివిధ దేశాల ఓడరేవులు, అంతర్గత సరుకుల బట్వాడా కేంద్రాల మధ్య అనుసంధానం ఏర్పడి సరుకుల రవాణా వేగవంతంగా, సమర్థంగా సాగిపోతుంది. రవాణా సమయం, వ్యయం తగ్గటం వల్ల అనేక దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది. సంఘర్షణల వల్ల ఒత్తిడికి లోనవుతున్న సరఫరా గొలుసులను స్థిరీకరిస్తుంది. ముఖ్యంగా ఇంధన సరఫరాకు, ఆహార ఉత్పత్తులు, ఎరువులు, పారిశ్రామిక ముడి పదార్థాలు, వాటి ఉత్పత్తుల సత్వర రవాణాకు ఇది ఎంతో ప్రయోజనకరమవుతుంది. నిజానికి హైడ్రోకార్బన్లు, పెట్రోకెమికల్స్, ఆహార ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల విషయంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లు రెండింటితో భారత్కు గట్టి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కొత్త మార్గం పశ్చిమాసియాలో భారతదేశ విస్తృత అనుసంధాన వ్యూహానికి అనుగుణమైంది. సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్గం గల్ఫ్ లోపల అనుసంధానతను బలోపేతం చేయడం ద్వారా ఐమెక్ను సాకారం చేస్తుంది. ఇది చివరికి సువిశాల అంతర్జాతీయ నెట్వర్కుల్లో ఇండియాను అంతర్భాగం చేయగలదు అని అంటూ అరుణిం భుయాన్ ఆయన అందజేసిన ఈ విశ్లేషణాంశాన్ని కోర్ఫక్కన్ కమర్షియల్ టెర్మినల్ అనేటువంటి ఈ అంశంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.